أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإذا سمعوا ما أنزل إلى الرسول ترى أعينهم تفيض من الدمع مما عرفوا من الحق يقولون ربنا آمنا فاكتبنا مع الشاهدين وما لنا لا نؤمن بالله وما جاءنا من الحق ونطمع أن يدخلنا ربنا مع القوم الصالحين فأثابهم الله ما قالوا جنات تجري من تحتها الأنهار خالدين فيها وذلك جزاء المحسنين والذين كفروا وكذبوا بآياتنا أولئك أصحاب الجحيم اور جب وہ رسول صلی اللہ علیہ وسلم کی طرف نازل کردہ کلام سنتے ہیں تو آپ ان کی آنکھیں آنسوں سے بھری ہوئی دیکھتے ہیں، اس سبب سے کہ انہوں نے حق کو پہچان لیا۔ وہ کہتے ہیں کہ اے ہمارے رب، ہم ایمان لے آئے، پس تو ہم کو بھی ان لوگوں کے ساتھ لکھ لے جو تصدیق کرتے ہیں، اور ہمارے پاس کون سا عذر ہے کہ ہم اللہ پر اور جو حق ہم کو پہنچا ہے ان پر ایمان نہ لائیں، اور ہم اس بات کی امید رکھتے ہیں کہ ہمارا رب ہم کو نیک لوگوں کی رفاقت میں داخل کر دے گا، اس لیے کہ ان کو اللہ ان کے اس قول کی وجہ سے ایسے باغ دے گا جن کے نیچے نہریں جاری ہوں گی، وہ ان میں ہمیشہ ہمیشہ رہیں گے، اور نیک لوگوں کا یہی بدلہ ہے۔ اور جن لوگوں نے کفر کیا اور ہماری آیات کو جھٹلاتے رہے وہ لوگ دوزخ والے ہیں۔ ان آیت کو اللہ تبارک و تعالی ఏం చెప్తున్నారంటే, మీరు మీకు ఖురాన్ మీరు చదువుతుంటే వాళ్ళు విని ఏడుస్తారంటున్నారు, అంటే ప్రేమతో కూడా వదిలేస్తారు। దీంట్లో కొన్ని ఆయత్తు అజాబ్ దింది, కొన్ని ఆయత్తు అల్లాహ్ తబారక వ తఆలా జన్నత్ దిగుడు ఆయత్తు కూడా ఉంది, అది విని ఏడుస్తారు, వాళ్ళు కళ్ళు నుంచి నీళ్ళు జారి వస్తుంది। ఎందుకు అంటే వాళ్ళు మంచిది కనుక్కున్నారు, ఇస్లాం మంచి మతం, ఇస్లాంలో అన్ని కరెక్ట్ ఉండేది కనుక్కున్నారు వాళ్ళు। వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు మేము అల్లాహకు చెప్తారు, మేము దీనికి నమ్ముతున్నాము, మేము ఇస్లాం మతం మంచిది మనకి అని। అట్లాగే అల్లాహ్ తబారక వ తఆలా వాళ్ళందరినీ జన్నతు పంపిస్తారు। మనుషులకి అల్లాహ్ తబారక వ తఆలా మంచి దారి చూపిస్తారు, ఆయన మంచిది కావాలనుకున్నాలా। అట్లాగే అల్లాహ్ తబారక వ తఆలా అందరినీ ముస్లిమ్స్ కల్మా చేసిన తర్వాత మంచి జీవించి వాళ్ళకి అల్లాహ్ తబారక వ తఆలా జన్నతు పంపిస్తా అంటున్నారు, స్వర్గానికి పంపిస్తా అంటున్నారు। దాంట్లో ఏముంది అంటే నదులు ఉన్నాయి, అన్నీ తీయగా నీళ్ళు ఉన్నాయి, ఎన్నో నదిలో ఒక పాల నది, ఒక ఇది తేనె నది, ఇట్లా అవన్నీ ఉంటాయి।
ఇది ఎవరికి ఇస్తారు అంటే అల్లాహ్ తబారక వ తఆలా మంచి మనుషులకి ఇస్తా అంటున్నారు. మంచి మనుషుల్ని ఇస్తా అంటున్నారు అల్లాహ్ తబారక వ తఆలా. అట్లాగే కుఫర్ చేసే వాళ్ళని అని ఇంకా చేసేవాళ్ళు అని మేము అల్లాహకి నమ్మని ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళ ఇష్టం లెక్క జీవించే వాళ్ళని అల్లాహ్ తబారక వ తఆలా నరకానికి పంపిస్తూ అంటున్నారు. అందుకోసం వల్ల మేము అల్లాహ్తో దువా చేయాలా, మా అల్లాహ్ తఆలా జన్నతుల్ ఫిర్దౌసి అని దువా చేయాలా, నరకానికి వద్దు అని మేము అల్లాహ్తో తౌబా చేయాలా, కాపాడాలని. अल्लाह से दुआ करने के बाद अमल करने को तौफीक अता फरमाए. सुभान अल्लाह बिहम्दिही सुभानक अल्लाहुम्मा व बिहम्दिका अशहदु अल्ला इलाहा